వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి లడఖ్ రైడ్ గురించి. సో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి రైడ్, ఎన్ని డేస్ ట్రిప్, ఏ రూట్లో వెళ్తే బెటర్, సో దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఫస్ట్ వచ్చేసి రూట్ మ్యాప్ వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతే ఢిల్లీ కానీ చండీగఢ్ కానీ రీచ్ అయ్యాక, సో అక్కడి నుంచి రూట్ మ్యాప్ ఎట్లా తీసుకోవాలంటే వయాస్ జమ్మూ, శ్రీనగర్, లమాయూరు, కార్గిల్ ఈ రూట్లో లేకి రీచ్ అయ్యి మళ్ళీ లే నుంచి సో లే టు న్యూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, మళ్ళీ రిటర్న్ లే వచ్చేసి లే టు హిమాచల్ ప్రదేశ్కి, అంటే మనాలి త్రూ ఢిల్లీ మళ్ళీ. సో ఇట్లా రౌండ్ ట్రిప్ వేస్తే బెటర్ అన్నట్టు. రైడ్ అంటే బైక్ రెంట్ తీసుకుంటే బెటరా లేకపోతే బైక్ వెళ్ళడం బెటరా అంటే, యాక్చువల్గా మన ఓన్ బైక్స్ మీద వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే సో ఓన్ బైక్స్ మీద వెళ్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. రెంటల్ బైక్స్ అనుకో కొద్దిగా మనకి లైట్గా ఒక టైప్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే మెయిన్గా మన ఓన్ బైక్స్ మీద వెళ్ళటమే బెటర్. లేదు ఒకవేళ బైక్స్ లేవు అంటే రెంటల్ బైక్స్ అయినా తీసుకోవచ్చు. సో డైరెక్ట్ చండీగఢ్కి వెళ్ళి చండీగఢ్లో బైక్ రెంట్ తీసుకొని నేను ఇప్పుడు చెప్పిన రూట్ ఉంది కదా ఆ రూట్లో రైడ్ చేసి రిటర్న్లో మళ్ళీ బైక్స్ చండీగఢ్లో పెట్టేసి అయిపోద్ది. సో నేను వెళ్ళింది కూడా సేమ్ అలానే అన్నట్టు, చండీగఢ్కి వెళ్ళి అక్కడ బైక్స్ రెంట్ తీసుకున్నా. అండ్ మన ఓన్ బైక్స్ మీద వెళ్తే ఏంటంటే నార్మల్గా నేను కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూశాను, షిప్పింగ్ చేసేటప్పుడు అంత ప్రాపర్గా షిప్పింగ్ చేయరని, అంటే ప్రాపర్గా ప్యాక్ చేయరు బైక్ని. సో డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ మీ ఓన్ బైక్ని మీరు షిప్పింగ్ చేసుకుంటా అంటే మాత్రం ఇప్పుడు నాది హిమాలయన్ కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తే వాళ్ళకి ఒక 5-6,000 ఇస్తే వాళ్ళే నీట్గా ప్యాక్ చేసి పెడతారు అన్నట్టు. సో అట్లా మన ఓన్ కంపెనీ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ప్యాకింగ్ చేయించుకొని షిప్పింగ్ చేయించుకుంటే బెటర్. మామూలుగా ట్రైన్కి అట్లా వేస్తే మాత్రం బైక్ డ్యామేజ్ అయిపోద్ది. ట్రైన్కి వేసినా లారీకి వేసినా బైక్ మాత్రం డేంజర్గా డ్యామేజ్ అయింది. సో మెయిన్ ఏంటంటే బైక్ని మాత్రం షోరూంలోనే ప్యాకింగ్ చేయించుకొని షిప్పింగ్ చేయండి బెటర్. షిప్పింగ్ కూడా డైరెక్ట్ చండీగఢ్కి చేసుకోండి, చండీగఢ్ నుంచి మళ్ళీ బైక్ తీసుకొని అట్లా రైడ్కి వెళ్ళండి, అయిపోద్ది. సో ఇదన్నట్టు బైక్ షిప్పింగ్ చేయించుకుంటే. ఒకవేళ రెంటల్ బైక్ అయితే రెంట్ బైక్ ఒకటి. ఇంకా లేదు అంటే మన ఓన్ బైక్స్ మీద మనం ఇక్కడి నుంచే అంటే మన ఓన్ ప్లేస్ నుంచి రైడ్ చేస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్. ఒక 2 days ఎక్స్ట్రా పట్టుద్ది అంతే ఇక్కడి నుంచి ఢిల్లీకి. సో ఢిల్లీ నుంచి యాజ్ యూజువల్గా మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. థింగ్స్ ఏమేమి క్యారీ చేయాలనేది, థింగ్స్ ఏంటంటే ఏం లేదు, ఒక 3 pair ఆఫ్ డ్రెస్సెస్, రైడింగ్ గేర్ ఎలాగ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ఉండాలి రైడింగ్ గేర్, షూస్, రైడింగ్ గ్లౌజెస్, హెల్మెట్ ఇవన్నీ పక్కా ఉంటాయి అనుకోండి. సో ఒక 3 pair ఆఫ్ నార్మల్ డ్రెస్సెస్, ఒక 2 pairs ఏమో మామూలుగా టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ అట్లా క్యారీ చేస్తే అయిపోద్ది. పెద్ద డ్రెస్సులు కూడా అవసరం లేదు, మనం లేలో మళ్ళీ వాషింగ్ చేసుకోవచ్చు. ఒక 4-5 pairs అయితే సరిపోద్ది మొత్తం ఓవరాల్గా డ్రెస్సెస్ అయితే. మరి హెవీగా తీసుకెళ్ళిన లగేజ్ ఎక్కువైపోద్ది. సో టూర్ ప్లాన్ వచ్చేసి అంటే రైడ్ ప్లాన్ వచ్చేసి ఎన్ని డేస్ చేసుకోవాలంటే ఒక 15-20 days పట్టుద్ది. ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. నేను వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్కి అలో లేదు, ఎందుకంటే హెవీ స్నోఫాల్ ఉండడం వల్ల. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక 20 days చేసుకుంటే బెటర్. మనం రైడ్ ఫస్ట్ డే చండీగఢ్ నుంచి అట్లా స్టార్ట్ అయిపోయినాం అనుకోండి, చండీగఢ్ నుంచి శ్రీనగర్కి మినిమం 2 days అయినా పట్టుద్ది. అంటే నాన్ స్టాప్ కొడితే 1 day వెళ్ళిపోవచ్చు, బట్ నాన్ స్టాప్ పోలేము, చాలా హెవీగా ఉంటుంది అది, అంటే ఘాట్ రోడ్ సెక్షన్. మధ్యలో మేము రాంబన్లో స్టే చేసినాం. సో ఒక స్టే అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ స్టే తర్వాత డైరెక్ట్ మనం శ్రీనగర్కి రీచ్ అయిపోవచ్చు. లేదంటే జమ్మూకి వెళ్ళి జమ్మూలో స్టే చేసి నెక్స్ట్ డే శ్రీనగర్కి వెళ్ళొచ్చు, అట్లా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేము జమ్మూ స్కిప్ చేసినాం నా రైడ్లో. సో ఇంకా మెడిసిన్ ఒకటి తీసుకోవాలి, ఎందుకంటే మనం హై యాటిట్యూడ్స్కి రీచ్ అవుతాం కదా, లేకి వెళ్ళాక చాలా హైలో ఉంటాం అన్నట్టు. దాదాపు 17,000-18,000 feet హైట్లో రైడ్ చేయాలి. సో వెళ్ళేటప్పుడు
మనకు ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా ముందే కొంచెం క్యూర్ అయ్యి వెళ్తే బెటర్. ఒక 10-15 డేస్ బిఫోరే మొత్తం బాడీ కూడా సెట్ చేసుకుంటే బెటర్. ఫిజికల్గా ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రీసెంట్గానే ఒక న్యూస్ చూసాను నేను. లేలో ఒక అబ్బాయి చనిపోయాడు ఆక్సిజన్ అందక. లే నుంచి న్యూబ్రా వ్యాలీకి వెళ్తుంటేనే ఏమో అయింది ఇది. సో మేము వెళ్ళినప్పుడు కూడా లేలో ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకున్నాం 2, బట్ అవి మాకు యూజ్ కాలేదు. మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాం. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారు అక్కడికి. సో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా మై తీసి ఇచ్చేసాం. మేము లేలోనే లే దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఇట్లా ఒక వెహికల్ ఆగిపోయింది. వాళ్ళకి సమ్ ప్రాబ్లం బ్రీతింగ్ ఇష్యూ ఉందంటే మా 2 ఆక్సిజన్ సిలిండర్లు తీసి ఇచ్చేసాం. మేము యంగ్ కాబట్టి పెద్దగా మాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. సో మస్ట్ అండ్ షుడ్ అయితే మెడిసిన్ ఆక్సిజన్ సిలిండర్లు క్యారీ చేస్తే బెటర్. మెడిసిన్ ఏం లేదు, హై ఆల్టిట్యూడ్కి వెళ్తాం కాబట్టి హెడ్ ఏక్ అట్లాంటివి వస్తాయి అన్నట్టు, వామిటింగ్స్ అట్లాంటివి. సో అవి ఏం రాకుండా కొంచెం ముందే ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్ క్యారీ చేస్తే బెటర్. అండ్ మనం లేలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి లేలో పర్మిషన్ తీసుకోవాలి. సో లే నుంచి న్యూబ్రా వ్యాలీకి వెళ్ళాలన్నా, ప్యాంగాంగ్ లేక్, ఉమ్లింగ్ లా పాస్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే లేలోనే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్కి ఒక 800 రూపీస్ ఏమో అవుద్ది. ఒక 10-15 ప్లేసెస్కి ఇస్తారు పర్మిషన్. సో ఒక 800 రూపీస్. మనం మామూలుగా స్టే చేసిన హోటల్లో వాళ్ళని అడిగిన వాళ్ళైనా వెళ్ళి తీసుకొస్తారు. దానికి జస్ట్ మన ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోద్ది. 850 ఎంతో అవుద్ది. మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎందుకంటే లే దాటి ఒక 10 కిలోమీటర్స్ పోగానే ఆపేస్తారు పోలీసు వాళ్ళు. అక్కడ ఈ పర్మిషన్ లెటర్ అనేది ఖచ్చితంగా చూపించాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మనం ఒక రెంటల్ బైక్ తీసుకున్నాం అనుకో, బైక్ కండిషన్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా బ్రేక్ ప్యాడ్స్ అట్లాంటివి తీసుకోండి. అండ్ బైక్ ఖచ్చితంగా మీరు రెంట్ తీసుకున్న ముందే ఇన్ఫామ్ చేయండి. సో వాళ్ళు ఏంటంటే ముందే బైక్ని మొత్తం రెడీ చేసి పెడతారు, అంటే సర్వీసింగ్ ఇట్లా చేసి పెడతారు. ఒకవేళ మన ఓన్ బైక్స్ అనుకోండి, 1 సెకండ్, మన ఓన్ బైక్స్ అనుకోండి ముందే మనం సర్వీసింగ్ చేయించుకుంటే బెటర్. ఎక్స్ట్రా బ్రేక్ ప్యాడ్స్ ఒకటి క్యారీ చేస్తే సరిపోద్ది. అండ్ బైక్ కండిషన్ కూడా అంతా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ టైర్స్ ఇట్లా, బ్రేక్ ప్యాడ్స్, క్లచ్ కేబుల్, సో ఇవన్నీ చెక్ చేసుకుంటే బెటర్. ఎక్స్ట్రా ఒక క్లచ్ కేబుల్ను బ్రేక్ ప్యాడ్స్ యూజ్ అయినా కాకుండా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు కదా. వీలైతే ట్యూబ్లెస్ టైర్లు అనుకోండి, పంచర్ కూడా క్యారీ చేయండి బెటర్. ఇంకా అండ్ బైక్ గురించి అయితే అది బైక్ కండిషన్ అంతా పర్ఫెక్ట్ ఉందా లేదా బిఫోరే చెక్ చేయించుకోండి. ఈవెన్ అక్కడ రెంట్ తీసుకున్నా సరే, ఇక్కడ మన బైక్ అయినా సరే. సో మనకి మెయిన్గా బైక్ రైడ్ చేయడానికి, అంటే వేరే స్టేట్స్ కానీ లడాక్ కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక డాక్యుమెంట్స్ అంటే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అవి ఫస్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్, అయితే మన బైక్ ఆర్సీ కార్డు, ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. పొల్యూషన్ కూడా. సో పొల్యూషన్ అంత మ్యాండటరీ కాదు కానీ ఉంటే బెటరు. సో ఇవైతే ఒరిజినల్స్ క్యారీ చేయండి బెటర్. ఇంకా కొన్ని స్టేట్లలో ఏంటంటే డిజిలాకర్ ఉన్న యాక్సెప్ట్ చేయరు, కొన్ని స్టేట్లలో యాక్సెప్ట్ చేస్తారు. సో బెటర్ ఏంటంటే అన్ని ఒరిజినల్స్ క్యారీ చేస్తే బెటర్. అండ్ ఇంకోటి ఫుడ్ వచ్చేసి నార్త్ ఇండియా సైడ్ ఫుడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మన లెక్క ఉండదు. సో చపాతీలు, పరోటాలు వీటిలోనే మొత్తం డే అంతా గడిచిపోతుంది. ఎక్కడనో కొన్ని ప్లేస్లలో రైస్ దొరికింది, అంటే జీరా రైస్ నేను తిన్నదైతే. సో రైస్ మ్యాక్సిమం దొరుకుద్ది, బట్ మెయిన్ ఏంటంటే చపాతీ, రోటీలు ఇవే ఉంటాయి. సో వాటికి అడ్జస్ట్ అవ్వాలి ఒక 10-15 డేస్. ఫుడ్ అంత హెవీ అంటే అంత బాగుండదు, పర్లేదు తినొచ్చు. సో ఫుడ్ అయితే మొత్తం చపాతీ, రోటీలు ఇవే ఉంటాయి మొత్తం ఎక్కువ. సో అక్కడక్కడ మంచి రెస్టారెంట్లో ఏంది కాశ్మీర్లో అనుకుంటా, కాశ్మీర్లో వెజ్ పులావ్ అది తిన్నాం, పర్లేదు బాగానే ఉంది. అంత హెవీగా అయితే ఏం లేదు, ఓకే పర్లేదు, యావరేజ్గా ఉంది. సో రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, మ్యాక్స్ అయితే రోటీస్, చపాతీస్ వీటితోనే అయిపోద్ది. సో బడ్జెట్ వచ్చేసి మ్యాక్స్ అయితే ఒక 60,000 అవుద్ది ఒకవేళ రెంటల్ బైక్ అయితే. మన ఓన్ బైక్ అయితే ఖర్చు ఇంకోలా ఉంటుంది, చెప్పాను కదా. సో రెంటల్ బైక్ అయితే బైక్కి ఈజీగా పర్ డేకి మేము హిమాలయన్ తీసుకున్నాం, 1300 పడింది. మీరు ఇంకా బార్గాని చేస్తే ఇంకా తక్కువ కూడా వస్తాయి. సో సీజన్లో వెళ్తే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్కి రెంట్ పర్ డేకి 1300 అయింది మాకైతే. మామూలుగా బార్గాని చేస్తే 1000 కూడా వస్తుంది అనుకుంటా. మేము తీసుకెళ్ళింది హిమాలయన్, ఎక్స్పల్స్ ఇంకా తక్కువ కూడా రావచ్చు. బెటర్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ బైక్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఓన్ బైక్స్ మీద వెళ్తే మాత్రం కొంచెం బడ్జెట్ తక్కువ అవ్వచ్చు. ఓవరాల్గా అయితే ఒక 50,000 to 60,000 అవుద్ది 15 డేస్కి. 20 డేస్ అలా వెళ్తే మాత్రం ఇంకొక 3-4,000 ఎక్స్ట్రా అవుద్ది. మ్యాక్స్ ఎక్కడైనా స్టేకి 1300-1000 ఇంతే అయ్యింది మాకైతే. మేము సీజన్లో వెళ్ళలేదు.
అండ్ బెస్ట్ సీజన్ అంటే బెస్ట్ టైం వచ్చేసి లడాక్ వెళ్ళడానికి జూన్ టు సెప్టెంబర్, మ్యాక్స్ అక్టోబర్లో కూడా వెళ్ళొచ్చు. బట్ మెయిన్ అన్ని రోడ్స్ ఓపెన్ అయ్యేది మాత్రం జూన్ టు సెప్టెంబర్ మధ్యలో వెళ్తే మాత్రం దాదాపు అన్ని కవర్ చేయొచ్చు. మేము వెళ్ళింది మే ఎండింగ్లో వెళ్ళాం, కొన్ని ప్లేసెస్కి అప్పటికి అలౌ చేయలేదు. సో మ్యాక్స్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో వెళ్తే మాత్రం అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు లే లడాక్లో. సో ఇది కరెక్ట్ టైం అన్నట్టు లే లడాక్ వెళ్ళడానికి. ఇక నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మొత్తం స్నోఫాల్, హెవీ స్నోఫాల్ ఉండడం వల్ల లే లడాక్ రూట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. కొన్ని ప్లేసెస్కి అలా ఉంటుంది. మనం సఫిషియెంట్గా బైక్ రైడ్ చేయాలనుకుంటే మాత్రం జూన్ టు సెప్టెంబర్ మధ్యలో వెళ్ళండి, సూపర్ ఉంటుంది. మేము ముంగ్లింగ్లా పాస్కి కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేదు, అవి ఈ టైంలో వెళ్ళొచ్చు. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో అయితే 100% అలా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకా ఓవరాల్గా అయితే ఇది బెస్ట్ రూట్ వచ్చేసి చెప్పాను కదా, శ్రీనగర్, జమ్మూ, కార్గిల్, లమాయూరు, లే, అక్కడ నుంచి లే నుంచి న్యూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, మళ్ళీ రిటర్న్ లే వచ్చి లే నుంచి సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, మనాలి, ఈ రూట్లో మళ్ళీ చండీగఢ్ రండి, ఇట్లా సర్కిల్ కొట్టేసేయండి. సో ఇదైతే బెస్ట్ రూట్ అన్నట్టు. సో ఓవరాల్గా అయితే నేను ఈ వీడియోలో దాదాపు ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను అని అనుకుంటాను. అంటే నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. ఒకవేళ ఓన్ బైక్స్ లేకుండా మాత్రం మీరు డైరెక్ట్ ఫ్లైట్కి చండీగఢ్ కానీ లేక్ కానీ వెళ్ళి అక్కడ రెంటల్ బైక్స్ తీసుకొని వెళ్ళిపోండి, బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే లేలో వేరే స్టేట్ బైక్స్ని అలౌ చేయరు, రెంటల్ బైక్స్ని. మళ్ళీ ఖచ్చితంగా మనం రెంటల్ బైక్ తీసుకెళ్ళామనుకోండి, లేలో ఆ బైక్ అక్కడ పెట్టేసి లేలో మళ్ళీ సపరేట్ రెంట్ తీసుకోవాల్సిందే. అక్కడ ఒక బైక్ రెంటల్ యూనియన్ ఉందన్నట్టు, వాళ్ళు కొన్ని చెత్త రూల్స్ పెట్టిళ్ళు. సో ఆ రూల్స్ ఫాలో కావాల్సిందే. మాకు డబల్ బొక్క పడింది. చండీగఢ్లో తీసుకున్నాం బైక్స్, మళ్ళీ చండీగఢ్ నుంచి లేకపోయి లేలో పక్క పడేసి లేలో మళ్ళీ రెంట్ తీసుకోవాల్సి వచ్చింది. సో అట్లా ఉంటుంది. ఒకవేళ ఓన్ బైక్స్ అయితే నో ప్రాబ్లం, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో చండీగఢ్ నుంచి బైక్ రెంట్ తీసుకుంటే మాత్రం లేలో మళ్ళీ రెంట్ తీసుకోవాల్సిందే, తప్పదు ఇంకా. సో ఇవన్నీ చూసుకొని పోండి. అమౌంట్ కూడా చెప్పాను కదా, ఒక 50,000 to 60,000 మ్యాక్స్ టు మ్యాక్స్ అంతే అవుద్ది బడ్జెట్లో. అంటే ఫ్రెండ్స్కి ఇట్లా కలిసి వెళ్తే ఇంకా బెటర్, ఇంకా తక్కువనే అవ్వచ్చు. సో అది ఓవరాల్గా వీడియో గురించి అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.